రెండు సంఖ్యల మొత్తం 184. ఆ రెండు సంఖ్యలలో ఒక దానిలో 1/3 వంతు, రెండవ దానిలో 1/7 వంతు కన్నా 8 ఎక్కువ ఉన్నట్లయితే వాటిలో చిన్న సంఖ్య. ఇది కూడా రెండు సంఖ్యల మొత్తము అని పదం వాడుతూ ఒక దానిలో రెండవ దానిలో అని చెప్పాడు. అంటే ఎక్కడా పదం వాడలేదు కాబట్టి ఇందులో పెద్ద సంఖ్య ఏది చిన్న సంఖ్య ఏది చెప్పడం అది కొంచెం ఇబ్బంది. లేదా ఒక సమీకరణాల రూపంలో మాట్లాడుకోవచ్చు. రెండు సంఖ్యల మొత్తము అంటే కనుక x+y అని, x+y = 184 అని, ఎక్స్లో 3వ వంతు వైలో 7వ వంతు కంటే అంటే తీసేసి చేస్తాం. ఓకేనా, జనరల్ వెర్షన్. ఆ ఎక్స్ వైలు వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు ఆప్షన్ వాడే ప్రయత్నం చేయండి అని చెప్తున్నాను. సాధ్యమైనంత వరకు ఆప్షన్ వాడే ప్రయత్నం చేయండి అని చెప్తే కనుక, ఉదాహరణకి చిన్న సంఖ్య అడిగాడు కాబట్టి ఇది చిన్న సంఖ్య అనుకుంటే కనుక ఒకదానిలో అన్నాడు, అంటే మొదటి సంఖ్య చిన్న సంఖ్య అనుకుంటే దాంట్లో 3వ ఎక్కం పోవాలి. లేదా రెండవది చిన్న సంఖ్య అనుకుంటే, రెండవది చిన్న సంఖ్య అనుకున్నాం అనుకోండి దాంట్లో 7వ ఎక్కం పోవాలి. అంటే వాడు చిన్న సంఖ్య అడిగాడు కాబట్టి ఇది చిన్న సంఖ్య అనుకుంటే 3వ ఎక్కం పోవాలి, ఇది చిన్న సంఖ్య అనుకుంటే కనుక 7వ ఎక్కం పోవాలి. అంటే 3వ ఎక్కము కానీ 7వ ఎక్కము కానీ, రెండు ఎక్కాలు కాదు, 3వ ఎక్కం కావచ్చు 7వ ఎక్కం కావచ్చు, ఏదో ఒకటి పోయేది ఉండాలి. ఏదో ఒకటి పోయేది ఉండాలి. ఇక్కడ చూడు ఒకసారి, ఇందులో 3వ ఎక్కం పోవడానికి ఛాన్స్ ఉంది 54లో టోటల్ 9 కాబట్టి. 62లో 3వ ఎక్కము పోదు, 62లో మనకి 3వ ఎక్కము పోదు, 7వ ఎక్కం కూడా పోదు. 72లో మనకి 3వ ఎక్కం పోతుంది, 7వ ఎక్కం పోతుంది. 112లో కూడా మనకి 3వ ఎక్కం పోతుంది, 3వ ఎక్కం పోవడం లేదు కానీ 7వ ఎక్కం పోతుంది. 7, 16, 112 కాబట్టి. అయితే అందులో ఏది చిన్న సంఖ్య మనం చెప్పలేం కాబట్టి 3వ ఎక్కము కానీ 7వ ఎక్కము కానీ అంటున్నాం. ఇప్పుడు వాడి చెప్పిన ప్రకారంగా సరదాగా మాట్లాడేసుకోండి, ఆప్షన్లు తీసేసుకోండి. ఆప్షన్లు తీసేసుకుంటే కనుక చాలా హ్యాపీగా మాట్లాడేసుకోవచ్చు. రెండు సంఖ్యల మొత్తం అని చెప్తూ ఒకదానిలో ఒక సంఖ్యలో మనకి 3వ వంతు, ఇంకొక సంఖ్యలో 7వ వంతు కన్నా 8 ఎక్కువ అని చెప్పాడు. అంటే ఈ సంఖ్యలో 3వ వంతు అనేది 7వ వంతు కంటే 8 ఎక్కువ అని చెప్తున్నాడు. 3వ వంతు అనేది 7వ వంతు కంటే 8 ఎక్కువ అని చెప్పాడు. అయితే అందులో చిన్న సంఖ్య అని అడిగాడు కాబట్టి ఇక్కడ చిన్న సంఖ్యని తీసుకుంటున్నాను, 72 తీసుకుంటున్నాను. చిన్న సంఖ్య 72 తీసుకుంటున్నాను. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటున్నాను, ఆప్షన్ 1 తీసుకుంటున్నాను ఫస్ట్ నేను. ఆప్షన్ 1 చిన్న సంఖ్య 72 అనుకుంటే, చిన్న సంఖ్య నేను 72 అనుకుంటే ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నానండి. చిన్న సంఖ్య 72 అనుకుంటే కనుక అప్పుడు రెండు సంఖ్యల మొత్తం 184 కదా, అప్పుడు ఆటోమేటిక్గా ఇది ఎంత అవుతుంది, 112 అవుతుంది. చిన్న సంఖ్య 72 అనుకుంటే ఈ రెండు సంఖ్యల మొత్తం 184 కాబట్టి ఒక సంఖ్య 72 నేను అనుకుంటే ఆప్షన్ ద్వారా ఇంకొక సంఖ్య 112 అయింది. చూడు ఒకసారి ఇప్పుడు ఇది క్లియర్గా దీంట్లో మనకి ఎన్నిసార్లు పోతుంది, 24 సార్లు పోతుంది. ఈ దీంట్లో మనకి 7, 16, 24 నుంచి 16 తీస్తే 8 సరిపోయింది ఇక్కడ. హ్యాపీగా కళ్ళు మూసుకుంటే ఇక్కడ వేసుకోవచ్చు, అనమాట. అది అవ్వలేదనుకోండి, చిన్న సంఖ్య 112 అని అన్నాం అనుకోండి, 112 అనుకుంటే, చిన్న సంఖ్య 112 అనుకుంటే పెద్ద సంఖ్య 72 అంటే తప్పు అవుద్ది కదా. మరి క్లియర్గా ఒక సంఖ్య 172 అనుకుంటే ఇంకో 112 అయింది, ఒక సంఖ్య 112 అనుకుంటే ఇంకో సంఖ్య 72 అవుతుంది. ఇది చిన్న సంఖ్య ఎందుకు అవుతుంది, అప్పుడు ఇది కాదు కదా. అలా కూడా ఆలోచించుకోవచ్చు. ఓకే, కాబట్టి సమాధానం ఎంత అంటే 72. లేదు చేద్దాము ఒక లాజికల్, అది మనకు మ్యాథ్స్ ప్రకారం అనుకుంటే కనుక రెండు సంఖ్యల మొత్తం అని చెప్పాడు కాబట్టి రెండు సంఖ్యల మొత్తం x+y = 184 అని రాసుకుంటాం. ఒకదానిలో అంటే మొదటి ఒక సంఖ్యలో అది ఏంటో తెలియదు, ఎక్స్లో 3వ వంతు, వైలో మనకి 7వ వంతు కంటే 8 ఎక్కువ అని చెప్పాడు. కాబట్టి దీన్ని మనకు ఒక జనరల్ ఈక్వేషన్ రాసుకుంటే కనుక ఎంత అవుతుంది చెక్ చేసుకుంటాం. 7x - 3y / 21 వస్తే కనుక 168. ఈ రెండు ఈక్వేషన్లు మనం సాల్వ్ చేసుకుంటే కనుక సమాధానం వస్తుంది. దాని బదులుగా ఆప్షన్ వాడుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ప్రశ్న. 1.7² - 3² కంటిన్యూస్గా ఒక సీరియస్ ఓరియంటేషన్ లెక్క. ఈ రకమైన వెర్షన్ మనకు కనిపించినప్పుడు చూడండి ఒకసారి, ఇది a² - b² కాబట్టి a - b, ఇది a² - b² కాబట్టి a² - b² అనగానే a - b ఇంటూ a + b అని చెప్తాం. అందుకని 7 - 3 అనగానే 4 ఇంటూ 7 + 3 అనగానే 10.
ప్లస్ ఇదేమవుతుంది చెప్పండి ఒకసారి. 13 - 3 అనగానే 10, 13 + 3 అనగానే 16. ఇలా కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. అక్కడ 1/46 × 52. ఇలా ఒక సీరియస్ ఓరియంటేషన్ వచ్చినప్పుడు ఏం చెప్పాను, ఆప్షన్ వాడేసుకోండి అని చెప్పాను. ఆప్షన్ ఎలా వాడుకుంటామంటే కనుక డినామినేటర్లో ఈ చివరి నెంబర్ ఏదైతే 52 కనిపిస్తుందో, చివరి నెంబర్ ఏదైతే మనకి 52 కనిపిస్తుందో ఆ 52 తాలూకు నెంబర్ కనిపించాలి డినామినేటర్లో. అంటే 52 యొక్క మల్టిపుల్ కావచ్చు, 52 యొక్క కరణాంకాలు కావచ్చు, డినామినేటర్లో కనిపించాలి. కాబట్టి డినామినేటర్లో 52కి సంబంధించి కనిపిస్తే కనుక డినామినేటర్ ఉండాలి. కాబట్టి 2 కాదు, 26 అయినా అవ్వచ్చు, లేదు అనుకుంటే కనుక 2 అయినా కావచ్చు. ఎందుకంటే 52లో 2 పోతుంది, 52లో 26 కూడా పోతుంది. అందుకని చివరి నెంబరు కింద ఉన్న ఆప్షన్లో పోవాలి. కనీసం ఇలా ఏమవుతుంది, 50-50 ఛాన్స్ కన్నా వెళ్తున్నాం. ఆ తర్వాత లెక్క చేస్తామా లేదా గెస్ చేస్తామా అనేది మన యొక్క స్పీడు, గతంలో మనం చేసిన ప్రాక్టీస్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఓకే, కాబట్టి ఈ రకంగా ఒక సీరియస్ ఓరియంటేషన్ లెక్కలకు వచ్చినప్పుడు గ్యాప్ అనేది ఈక్వల్గా మెయింటైన్ చేస్తాడు. గ్యాప్ అనేది ఈక్వల్గా 6 గ్యాప్ ఈక్వల్గా మెయింటైన్ చేస్తాడు. అలా ఎప్పుడైతే గ్యాప్ ఈక్వల్గా మెయింటైన్ చేస్తే అలా మెయింటైన్ చేసినప్పుడు ఆ గ్యాప్ వాస్తవానికి పైన ఉండాలి. ఇక్కడ 6 ఉంది, 6 పైన ఉండాలి. ఇక్కడ 6 ఉంది, 6 పైన ఉండాలి. కాబట్టి ఏం చెప్పుకుంటున్నాము అప్పుడు ఆ సమయంలో అలా గ్యాప్ ఈక్వల్గా మెయింటైన్ చేసినప్పుడు ఏం చెప్పుకుంటున్నామంటే కనుక క్లియర్గా మొదటి సంఖ్య ఎఫ్, లాస్ట్ సంఖ్య ఎల్ ఇంటూ 1 గ్యాప్ అని రాసుకుంటున్నాం. మొదటి సంఖ్యలోంచి లాస్ట్ సంఖ్యను తీసేయండి, ఇంటూ గ్యాప్ అని రాసుకున్నాం. ఇలాంటి లెక్కలు ఇన్ఫినిటీ వరకు ఉన్న లెక్కలు కూడా చేసుకున్నాం. అప్పుడు ఎల్ వాల్యూ 0 అవుతుందని చెప్పాను. అందుకని మొదటి సంఖ్య అంటే కనుక క్లియర్గా మనకి 1/4, చివరి సంఖ్య అంటే కనుక 1/52 ఇంటూ గ్యాప్ ఎంత అంటే కనుక 6 కాబట్టి 1/6. క్లియర్గా అప్పుడు సమాధానం ఎంత అవుతుంది, ఇలా క్రాస్గా గుణించేస్తే కనుక 52 - 4, ఇది 52 - 4, 52 - 4 అని 48, కింద కూడా గుణించాలి కాబట్టి 4 × 52 ఇంటూ 1/6, లేదా 4కి 52 కసాగు 52 కాబట్టి 13 - 1, 13 - 1 12, 12/52 అని కూడా రాసుకోవచ్చు. 12/52 కూడా రాయొచ్చు. క్లియర్గా మనకి దీంట్లో 12 సార్లు పోద్ది, ఈ దీంట్లో 2 సార్లు పోతుంది, 2 1లు 2 26. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక 1/26 అని చెప్పచ్చు. నెక్స్ట్ మరో ప్రశ్న కొట్టండి ఒకసారి. n = 2/9 × 3/7 × 5/4 × 7³ ఒకవేళ nను భాగించగలిగే పరిపూర్ణ వర్గాల సంఖ్య, nను భాగించగలిగే అని చెప్పాడు. అంటే కారణాంకాల సంఖ్య. ఏ రకమైన కారణాంకాలు అంటే కనుక వర్గాలు, పరిపూర్ణ వర్గాలు, స్క్వేర్ నెంబర్స్ అనేవి కారణాంకాలుగా ఉండాలి అని చెప్పాడు. స్క్వేర్ నెంబర్స్ అనేవి కారణాంకాలుగా ఉండాలి అని చెప్తున్నాడు. అప్పుడు ఏం చేయమన్నాము అంటే కనుక సాధారణంగా n = 2/a, 3/b, 5/c, 7/d ఇలా ప్రధాన సంఖ్యల యొక్క పవర్గా వచ్చినప్పుడు కారణాంకాల సంఖ్య అంటే కనుక పైన ఉన్నవి ఏవైతే ఉన్నాయో దానికి 1 కలపండి, గుణించండి. కారణాంకాల సంఖ్య పవర్స్కి 1 కలిపి గుణించాలి. అలాగే బేసిక్ కారణాంకాల సంఖ్య అంటే కనుక బీతో స్టార్ట్ చేస్తాం, అంటే బేస్ నెంబర్తో స్టార్ట్ చేస్తాం, ఇక్కడనే స్టార్ట్ చేస్తాం. వాటికి 1 కలిపి గుణించడం చెప్పాను. సరి కారణాంకాల సంఖ్య, సరి సంఖ్యను టచ్ చేయకూడదు, ఏలా వదిలేయండి, మిగతా వాటికి మాత్రమే 1 కలిపి గుణించడం చెప్పాను. ప్రధాన కారణాంకాల సంఖ్య అనగానే పవర్స్ కలిపేయండి అని చెప్పుకున్నాం. అంటే a + b + c + d. అలా ప్రధాన కారణాంకాల సంఖ్య, విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్య, వర్గ కారణాంకాల సంఖ్య, ఘన కారణాంకాల సంఖ్య, అలాగే 4n+2 రూపంలో ఉండే కారణాంకాల సంఖ్య, అలాగే వాటికి సంబంధించిన మొత్తము, శుద్ధ కారణాంకాల సంఖ్య, ఇలా చాలా రకాల ప్రశ్నలు మనం డిజైన్ చేసుకున్నాం. ఓకే, చాలా అంటే క్రమయుగ్మాల సంఖ్య కావచ్చు, క్రమయుగ్మాల సంఖ్యకి సంబంధించి కావచ్చు. ఓకే, ఇలా మనం డిఫరెంట్ ఓరియంటేషన్ లెక్కలని చాలా లెక్కలు చేసుకున్నాం. అందులో ఒక లెక్క వర్గాలకి సంబంధించింది. అలా వర్గాలకి సంబంధించి అడిగినప్పుడు వర్గము అంటే కనుక స్క్వేర్ కదా, వర్గము అంటే కనుక స్క్వేర్ కాబట్టి వర్గ కారణాంకాలు ఇవి.
వర్గ కారణాంకాలు స్క్వేర్ ఫ్యాక్టర్స్ అని చెప్తాం. వర్గ కారణాంకాలు అనగానే ఏం మాట్లాడుకున్నాం? ఆ పవర్ని ముందుగా, వర్గం అంటే స్క్వేర్ కాబట్టి 2తో భాగించండి, ఆ ఏని 2తో భాగించి 1 కలపండి, అలాగే బిని 2తో భాగించి 1 కలపండి, అలాగే సిని 2తో భాగించి 1 కలపండి, డిని 2తో భాగించి 1 కలపండి. వర్గ కారణాంకాలు అంటే. ఘన కారణాంకాలు అంటే కనుక 3తో భాగించి 1 కలుపుతాం. కాబట్టి వీటికి సంబంధించి 2తో భాగిస్తే, దీన్ని 2తో భాగిస్తే కనుక 9 2తో భాగిస్తే 4, 4 + 1 5 అవుతుంది ఇది ఇంటూ. అలాగే 7ని 2తో భాగించండి, 7ని 2తో భాగిస్తే కనుక మనకి 2 7లో 3 సార్లు పోతుంది, 3 + 1 4. దీన్ని 2తో భాగిస్తే కనుక, పవర్ని 2తో భాగిస్తే కనుక 4ని 2తో భాగిస్తే 2, 2 + 1 3. అలాగే ఇక్కడ 3 ఉంది పవర్లో, దీన్ని 2తో భాగిస్తే కనుక 3లో 2 ఒకసారి పోతుంది, 1 + 1 2 అని చెప్పచ్చు. ఇప్పుడు ఎన్ని కారణాంకాలు వచ్చాయంటే కనుక 5 రెళ్ళు 10, 5 రెళ్ళు 10 అంటే ఎండింగ్ 0 రావాల్సిందే. 5 రెళ్ళు 10 ఎండింగ్ మనకి 0 ఉండాలి. 4 3 12 అంటే 120. కాబట్టి వర్గ కారణాంకాలు ఎన్ని అంటే కనుక 120 అని చెప్పచ్చు.